ఇది ఓన్లీ బ్లాక్ కలర్ ఇండియన్ ఇంక్ కానీ లేకుంటే వాటర్ కలర్ బాటిల్స్లో ఉంటుంది, వాటర్ కలర్స్ ట్యూబ్స్లో ఉంటుంది, బాటిల్స్లో ఉంటుంది. బ్లాక్ కలర్ ఓన్లీ బ్లాక్ లైనింగ్. స్టిక్ ఫిగర్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక సర్కిల్ తీసుకొని దానికి మనము ఫిగర్ యాడ్ చేయాలి. ఇది వెన్నుపూస, ఇది కాలు, ఇట్లా యాడ్ చేయాలి. ఈ లెగ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, తర్వాత ఇది ఒకటి వచ్చి హ్యాండ్స్. అంతే. దీన్ని మనము బ్లాక్ కలర్ తోని బ్రష్ తోని రౌండ్ బ్రష్ తోని లైనింగ్ చేయాలి. ఇప్పుడు చాక్ పీస్ తో నేను ఎట్లా చేశానో మీరు పెన్సిల్ తోని డ్రా చేసిన తర్వాత బ్లాక్ కలర్, ఓన్లీ బ్లాక్ కలర్ తోని మీరు లైనింగ్ ఇట్లా చేయాలి. లైనింగ్ రౌండ్ బ్రష్, ఫ్లాట్ బ్రష్ కాదు, రౌండ్ బ్రష్. మీరు ఏం చేస్తున్నారు సార్, స్కెచ్ తోని ఒక షీట్లో 1/4 షీట్లో ఎన్ని 5 or 6 ఫిగర్స్ ఉండాలి. స్టిక్ ఫిగర్స్ 5 నుంచి ఎక్కువ, 1 కానీ 2 కానీ తీయద్దు, 3 తీయద్దు, 4 తీయద్దు. 5 నుంచి ఎక్కువ, 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ ఇట్లా లైనింగ్ ఫిగర్స్ కాబట్టి మీరు 5 నుంచి ఎక్కువ తీయండి. అబౌవ్ 5 to 6 to 7 8 ఇట్లా ఇట్లా బాక్స్లో ఇట్లా చేసుకొని 1 2 3 4 5 6 7 8 ఇట్లా స్టిక్ ఫిగర్స్ వచ్చేటట్టుగా అట్లా చేసుకోండి. నీట్గా బ్రష్ లైనింగ్ బాగుండాలి, నీట్గా. ఇప్పుడు ఇంకొకటి ఇస్తానా, సేమ్ ఇలా టైప్లో స్టిక్ ఫిగర్స్. ఈ టైప్ మీరు ఇంకా సెర్చ్ చేయండి యూట్యూబ్లో కానీ లేకపోతే పేపర్లో కానీ, మోడల్ చూడండి. టాపిక్ ఇప్పుడు దీంట్లో చూడండి, ఒక గేమ్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారంటే క్రికెట్ ఆడే ఫిగర్సే తీసుకోండి. బ్యాటింగ్ చేసినట్టు, బౌలింగ్ చేసినట్టు, ఫీల్డింగ్ చేసినట్టు, క్యాచ్ పట్టినట్టు ఇట్లా తీసుకోండి. లేకపోతే డ్యాన్సింగ్ చేస్తుంది అనుకోండి, ఇక్కడికి మా కాళ్ళు లేపినట్టు, చేతులు మర్చినట్టు, ఇక్కడ వంగినట్టు, ఇక్కడ నిలబడ్డట్టు, ఇటు లెగ్ లేపినట్టు ఇట్లా తీయండి. ఇది స్విమ్మింగ్ చేస్తున్నా అనుకోండి, ఇక్కడ జంప్ చేస్తున్నట్టు, ఇక్కడ ఈత పడుతున్నట్టు, ఇక్కడ ఇంకా రకరకాలుగా అట్లా టాపిక్ తీసుకొని. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఎద్దు నాగలు దూస్తున్నట్టు, వరి నాటేస్తున్నట్టు, కోసినట్టుగా ఇలా టాపిక్లో ఉంటాయి చూడండి. ఆ టాపిక్ ఫిగర్సే కనబడాలి ఇక్కడ, స్టిక్ ఫిగర్స్. విన్నారా? అట్లా మీరు ఈరోజు వరకు చేయండి.